చేస్తున్నామో ఆ దేవుడి దగ్గరికి ఆ ద్రవ్యం వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మన స్వాహ అంటాం. ఎవరు? అగ్నిదేవుడికి ఇద్దరు భార్యలు, స్వాహాదేవి స్వదాదేవి. ఆ స్వాహాదేవి తీసుకువెళ్ళి ఆ భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. అందుకే మీరు ఎన్ని ద్రవ్యాలు బస్తాలు ఇందులో వేసినా పిడికిరి బూడు తప్ప అందులో ఏం మిగలదు. పిడికిరి బూడిదే మిగులుతుంది. అది పిడికిడి బూడు తప్ప ఇంకేమీ మిగలదు. అందుకు మీరు చేస్తున్నటువంటిది ఏదైతే మీరు గరిపోసలు వేస్తున్నారా అదేం చెప్తున్నారు? మహాలక్ష్మీదేవి ఇదం నమమ అంటే ఏంటనుకున్నాం? మీరు వేసేటువంటి గరిపోస కానీ లేదంటే ఏదైతే ఉందో ఇది నాది కాదు అని చెప్పి వేస్తున్నారు. ఇదం నమమ అంటే ఏంటంటే ఇది నాది కాదు. సంస్కృతంలో ఇదం నమమ అంటారు. సంస్కృతంలో అంటే ఇది నాది కాదు. మీరు వేసేటువంటి ద్రవ్యం నాది కాదు, భగవంతుడికి ఇస్తున్నాను నేను అని చెప్పింది ఆ పేరు చెప్పి వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? లక్ష్మీ గణపతికి చేస్తున్నాం. ఆ లక్ష్మీ గణపతికి ఆ ద్రవ్యం వెళ్తుంది కాదా? ఇంకోటి సంవత్సరానికి ఒకసారి చేస్తారు వివాహం. రోజు చేస్తారా? రోజు ఇక్కడ ఎవరినో ఎవరైనా చేస్తారు రోజుని? నేనైతే రోజు చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది నాకు. మీరు రోజు చేయరు కదా, అవునా? చేసినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఏదైతే చేస్తున్నారో పనిని ఆ పనిని సద్వినియోగం చేసుకోవాలి. అంటే మనసు ఇక్కడ పెట్టాలి. మీరు మాట్లాడుకుంటామో లేదంటే ఇంకోటి ఏదో చేస్తామంటే ఎందుకు చేయడం వేస్ట్ కదా. శ్రద్ధగా చదివితే చదువు వస్తుంది. శ్రద్ధగా చదవకుండా ఆడుతూ పాడుతూ చదివితే రాదు. వస్తుందా? రాదు కదా. శ్రద్ధగా ఒక గంట కూర్చొని భగవంతుడు మనకి ఈరోజు చదువుకోవడానికి టైం ఇచ్చాడు, చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాం, ఈ గంట మనం వినియోగించుకొని చదువుకుంటే మీకు చదువు వస్తుంది, లేదంటే చదువు రాదు. అలాగే ఇప్పుడు హోమం అనే సంవత్సరానికి ఒక మారు వీళ్ళందరూ పాపం కష్టపడి నన్ను పిలిచి నాకు డబ్బులు ఇచ్చి ఇన్ని పూజలు చేసుకొని సత్కారాలు చేసుకొని అది చేసుకొని ఇచ్చేసుకొని హోమం పెడతారు. ఇదేనికి మీ గురించి ఉన్న ఈ గంటను ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేయాలి. ఎలాగా? మిగతా టైం అంతా ఆడుకుంటారు. ఎలాగ ప్రసాదాలు పెడతారు, తిండి పెడతారు, అన్ని తింటారు, అన్నీ అవుతాయి, డ్యాన్సులు వేస్తారు, పాటలు పాడుకుంటారు. ఉన్న ఒక గంటే కదా, ఒక గంట సమయాన్ని కూడా మనం కేటాయించుకొని ఇక్కడ మనం కార్యక్రమంలో బుర్రా అన్నది ఇక్కడ పెట్టాలి. ఈ బుర్రా అన్నది ఇక్కడ పెట్టుకొని మనసు పెట్టుకొని కార్యక్రమాన్ని చేయాలి. చేస్తే ఆ కార్యక్రమం సద్వినియోగం అవుతుంది. సద్వినియోగం అవడం అంటే ఏంటవుతుంది? మనకి ఏవో పెద్దగా చదువుతాయని కాదు, మనం చదువు బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మీ గురించి అని చెప్పి విద్యా గణపతి పెట్టాం. ఎప్పుడు లక్ష్మీ గణపతి చేస్తాం. ఎప్పుడు కూడా లక్ష్మీ గణపతి హోమం చేస్తాం మనం. విద్యా గణపతి ఎప్పుడు పెట్టలే. పిల్లలు ఎలాగ కూర్చుంటున్నారు కదా అనేసి విద్యా గణపతి హోమం పెట్టాం. విద్యా గణపతి హోమం చేయడం వల్ల ఏమవుతుంది? మన విద్య అన్నది ఇంకొంచెం శ్రద్ధగా చదువుతారు అన్నమాట. మీరు ఆ బుర్రలో ఉన్నటువంటిది ఇంకొంచెం పెరుగుతుంది. ఏంటి పెరుగుతుంది? జ్ఞానం పెరుగుతుంది. ఇందులో జ్ఞానం ఉంటుంది కదా. జ్ఞానం అంటే ఏంటి? మీరు నేర్చుకుంటుంది ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు కదా. ఒకటో ఎక్కం ఫస్ట్ వచ్చా రాదు, రెండో ఎక్కం వచ్చా రాదు, మూడో ఎక్కం వచ్చా ఓ రేఖ వచ్చింది కదా. ఎక్కాలంటే టేబుల్స్ టేబుల్స్ అంటే మరి కొత్తగా మీరే నేర్చుకున్నారు. కొత్తగా ఒకటి నేర్చుకున్న తర్వాత కదా వాళ్ళు ముందు వచ్చాయా, ఏబిసిడీలు వచ్చాయా, ఇవి రాలే. నేర్చుకుంటేనే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నాడు, నాకు పరిగెట్టేదానికి పరిగెట్టేస్తున్నాడు. మీరు పరిగెడుతున్నారు, ఎలాగొచ్చింది? నేర్చుకుంటేనే వచ్చింది. అలాగా ప్రతిరోజు కూడా ఒక కొత్త విషయాలన్నీ మనం నేర్చుకుంటుంటాం. ఆ కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి అనుకుంటే ఆ తొందరగా నేర్చుకోవడానికి విద్యా గణపతి హోమం అన్నది మనకి ఉపయోగపడుతుంది. అందుకు మీ గురించి అని విద్యా గణపతి హోమం పెట్టామన్నమాట. అందుకు మీరు శ్రద్ధగా ఈ గంట సమయాన్ని కూడా భగవంతుడికి వేచించి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పంతులు గారు చెప్పిన మాట శ్రద్ధగా విని జాగ్రత్తగా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. సద్వినియోగం అంటే అదే. ఏం చెప్పాలి? లక్ష్మీ గణపతయే నమః. ఓం ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గంగాపతయే వరవరదర్వజనమ్మోదమాయ స్వాహా స్వాహా. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గంగాపతయే వరవరదర్వజనమ్మోదమాయ స్వాహా స్వాహా. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గంగాపతయే వరవరదర్వజనమ్మోదమాయ స్వాహా స్వాహా. ఓం హ్రీం క్లీం గ్లౌం గంగాపతయే వరవరద